అంటే పక్కన సీట్లో కూర్చున్నాడు ఒకడు, దించరా దించరా దించు అని ఆమె పాడుతుంటే నేను దింపుతా అంటున్నాడు. అన్న పుష్ప మూవీ ఎలా ఉందన్న? మాస్ అండ్ వింటేజ్ అల్లు అర్జున్ మనకు కనిపించిండు. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ లేని అవార్డు ఒకటి క్రియేట్ చేసి అల్లు అర్జున్కి డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అట్లాంటి పర్ఫార్మెన్స్ పుష్ప 2 మూవీలో చూపెట్టేసినాడు ఆయన. సాంగ్స్ కూడా ఎలా అనిపించినా? సాంగ్స్ ఆసం, కాకపోతే అల్లు అర్జున్ స్టైల్కి భిన్నంగా ఇక్కడ అంతా ఎట్లా ఉందంటే పుష్ప 2లో సాంగ్స్ అన్నీ కూడా ఫుల్ మాస్ ఉన్నాయి. అంటే ఈ పుష్ప 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 పుష్పరాజ్ ఆ సాంగ్ కానీ, తర్వాత ఈ 6:00 7:00 3:00 ఈ ఫీలింగ్స్ సాంగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్స్ సాంగ్ చూసే ఆడియన్స్కి కూడా ఇంటికి పోయిన తర్వాత ఆ టైంకి మళ్ళీ మాకు కూడా ఫీలింగ్స్ వస్తాయేమో అనిపించేటట్లు ఉంది. ఐటెం సాంగ్ విషయానికి వస్తే ఐటెం సాంగ్ చింపి ఇట్లా ఎగరేసినారు. ఎట్లా ఉందంటే పక్కన సీట్లో కూర్చున్నాడు ఒకడు, దించరా దించరా దించు అని ఆమె పాడుతుంటే నేను దింపుతా అంటున్నాడు. వినేటట్టు లేడు వాడు. తర్వాత ఈ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్ అని ఒక డైలాగ్ ఉంది చూడు. ఆ డైలాగ్కి వచ్చిన గూస్ బంప్స్, ఆ వైల్డ్ ఫైర్ అనేది ఎట్లా ఉందంటే థియేటర్లో వరుసగా కూర్చున్న జనాలు ఉంటారు కదా, అందరి మీద పెట్రోల్ పోసి అంటబెడితే ఫైర్ ఎంత వైల్డ్గా ఉంటుందో అంత వైల్డ్ ఫైర్ థియేటర్లో కనిపిస్తుంది. జాతర సీను మనకి చాలా జాతరలు ఉన్నాయి, పెద్ద పోచమ్మ జాతర, సమ్మక్క సారక్క జాతర, అన్ని రకాల జాతరలు మనం లైవ్లో చూస్తే ఎట్లుంటుందో ఆ ఫీల్ మనకి థియేటర్లో చూపెట్టేసినాడు. సుకుమార్ ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ లేకుండా క్రిస్టల్ క్లియర్ పర్ఫార్మెన్స్, ద బెస్ట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ టాపిక్ ఎప్పుడు వచ్చినా కూడా బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప హిట్ కాదు, బ్లాక్ బస్టర్. అమ్మ మూడు చింపేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.